అడిలైట్ వేదికగా భారత్ వెస్ట్ ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ పింక్ బాల్ తొలి టెస్టు ఇన్నింగ్స్లో టీమిండియా నామమాత్రం స్కోరుకే పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ ధాటికి భారత్ కేవలం 180 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో టీమిండియాను దెబ్బతీశాడు. అతడితో పాటు ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాంగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 37 పరుగులు, శుభ్మన్ గిల్ 31 పరుగులు, అశ్విన్ 22 పరుగులు, రిషబ్ పంత్ 21 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 7 పరుగుల వద్ద, రోహిత్ శర్మ 3 పరుగుల వద్ద అవుట్ అయి నిరాశపరచగా యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 94 పరుగులు వెనుకబడి ఉంది. ఉస్మాన్ ఖవాజా 13 పరుగుల వద్ద అవుట్ కాగా మర్కస్ లాబుషానే 20 పరుగుల వద్ద, నథన్ మెక్స్వెనీ 38 పరుగుల వద్ద ఉన్నారు.